వాస్తవానికి ఎస్ఎల్బిసి ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఆ పని ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన అనేక శాఖలు, భూగర్భానికి సంబంధించిన పరిశోధనలకు సంబంధించిన శాఖలు, రాళ్ళు గుట్టలు, పర్యావరణం, వాటికి సంబంధించిన అనేక విభాగాలు, కేంద్రం ఆధీనంలో ఉండే అనేక సంస్థలు నిపుణుల నుంచి వెళ్ళి అనుమతులు తీసుకొని చేయవలసిన పనిని ఆ రకంగా లేకుండా ఆదరబాదరగా వీళ్ళ మాటలు ఎట్లా చిల్లరగా ఉంటాయో, ఎంత దుర్మార్గంగా ఉంటాయో, ఎంత బూతులుగా ఉంటాయో అదే పద్ధతిలో ఆ పనిని కూడా అంత బూతుగా చేశారు. అక్కడ పనిచేసేదానికి కార్మికులు ఉన్నారని, వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుందన్న సోయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. జరిగిన తర్వాత కూడా ఈ రోజుకి 10 రోజులైనా ఇంకా ఒక్క పైసా పురోగతి లేదు, ఒక్క పైసా పురోగతి లేదు. ఏమనంటే మా మంత్రులు ఆనే ఉన్నారు, మా మంత్రులకు మిలిటరీలో చుట్టాలు ఉన్నారు, దోస్తులు ఉన్నారు, వాళ్ళని తెచ్చి పని చేయిస్తున్నారు. చిల్లర మాటలు. మన దోస్తులు చుట్టాలు చేయరు పనులు. సంస్థలు, దానికి సంబంధించిన ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయి, అవి చేస్తాయి పనులు, ప్రభుత్వ పనులు. నీ ఇట్లా పెళ్ళి అయితే వచ్చి చేస్తాడు నీ చుట్టపడడం నీ దోస్తో, కానీ అది కాదు. ఓ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి. ఆ ముఖ్యమంత్రి హోదాలో లేవని ప్రజలు అనుకుంటున్నారు, నీ మాటలు బట్టి సరిపోవట్లేవు అని మాట్లాడుతున్నారు ప్రజలు. నీ మాటల వల్ల నేను చెప్పుకుంటున్నావు. అది నువ్వు చిల్లర వేషాలు, చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు. 10 రోజుల తర్వాత పోయి ఓ చిల్లర మాటలు మాట్లాడి కేసీఆర్ గురించి వెళ్ళి ఎప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్ గురించి ఏడుస్తూ ఏం లేదు, చాలా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళ చేతగాంతనం, వీళ్ళ పని విధానం. ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నారు. మనుషులు బతుకున్నారా లేరా, ఏం జరిగింది, వార్తలు వచ్చినాయి. వాస్తవానికి కేంద్రం నుంచి వచ్చిన సంస్థ, అదేదో సంస్థ గుర్తించింది, శవాలు ఉన్నట్టు మట్టి దిబ్బల కింద ఉన్నాయని చెప్పింది అని చెప్పి మీ మీడియాలోనే స్క్రోల్స్ వచ్చినాయి. గంట సేపట్లోనే మళ్ళీ వాటిని బంద్ చేయించారు. నిన్న రేవంత్ రెడ్డి వెళ్తే 89 పట్టుకున్నట్టుగా తీసినట్టు చెప్తాడేమనుకున్నాం. దేనికి దాచిపెడుతున్నారు అసలు? ఎందుకు ఈ రహస్యం? వచ్చిన నిపుణులను కూడా పనిచేయనిచ్చే పరిస్థితిలో లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. వచ్చిన నిపుణులను కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పని చేయనివ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు నేరస్తులుగా తేల్తారు కాబట్టి ఏదో దాచిపెడుతున్నారు శ్రీశైలంలో. దీనిపైన అసలు విచారణ జరగాలి. జరిగిన దానికి ఎవరు బాధ్యులు, ఎందువల్ల జరిగింది, జరిగిన 10 రోజుల నుంచి వెళ్ళి మళ్ళీ ఏం జరుగుతుంది, ఎందుకు నిపుణులు ఇస్తున్న నివేదికల్ని బయట రానియకుండా ఆపుతున్నారు, దీని వెనకాల ఏదో రహస్యం ఉంది, ఇది కూడా బయటికి తేలాలి. ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు అనేక మంది మీడియా మిత్రులు రాత్రి మాట్లాడి చెప్తున్నారు, అన్న వాళ్ళు నిపుణులు వచ్చారు, బయటకు వచ్చి చెప్తేనే మేము పెట్టినాం, స్కూల్స్ ఇచ్చినాం, గంట తర్వాత పిలిచి కలెక్టర్ ఎస్పీలు పిలిచి వద్దు అది బంద్ చేయండి లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు, పైనుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పి అని. ఏం జరిగింది మరి? నిన్న ముఖ్యమంత్రి పోయి చూడు 24 గంటలు దాటింది, ఇంకెప్పుడు డిక్లేర్ చేస్తారు? ఎందుకు చెప్తలేరు? ఏం హర్షప్ చేయదలుచుకున్నారు అక్కడ? ఏ నిజాలు, ఏ వాస్తవాలు దాచిపెట్టదలుచుకున్నారు? అది జరుగుతుంటే ఒకవైపు ఎన్నికల పర్యటనలో పోయి, ఢిల్లీ పర్యటనలో పోయి సిగ్గు లేకుండా 10 రోజుల తర్వాత పోయి నిన్న చిల్లర మాటలు మాట్లాడొచ్చి చిల్లర గంతులు వేస్తున్నావు.